కరీంనగర్ జిల్లాలో వీరంగం సృష్టించిన ఉన్మాది బల్విందర్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉన్మాది పట్టణంలోని కమాన్ వద్ద ప్రజలపై దాడి చేసి 20 మందికి పైగా గాయపరిచాడు. పోలీసులపైన దాడి చేశాడు. దీంతో పోలీసులు బల్విందర్ సింగ్ పై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఉన్మాది నుంచి తల్వార్ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, బల్విందర్ సింగ్ మృతికి కారణం పోలీసుల కాల్పులేనా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అసలు బల్విందర్ సింగ్ ఎక్కడి వాడు, ఎందుకు సైకోలా తయారయ్యాడని అక్కడి వారు అంటున్నారు? ముఖ్యంగా అంటే ఈ బల్విందర్ సింగ్ చాలా మెరిట్ స్టూడెంట్ అని చెప్పి మాకు ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి స్థానికులు కూడా అందరికి చెప్తున్న పరిస్థితి. ఆయన అంటే మొదటి నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా చాలా అంటే చురుగ్గా చదువుకునేవాడు, చదువులో ముందుండేవాడు. వరంగల్లోని నిట్ లో కూడా ఆయన చదువుకున్నాడు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఈ బల్విందర్ సింగ్ దాదాపు 15 రోజులకు ఒకసారి కరీంనగర్ లో తన ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. అయితే మధ్యలో ఇంత మెరిట్ కంటే ఇంత చదువుకున్న వ్యక్తి ఎందుకు చేస్తున్నాడు ఇలా అనేటువంటి విషయం మాత్రం స్థానికులు ఎవరికి అర్థం కాలేదు. కాకపోతే బల్విందర్ సింగ్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు మనం మాట్లాడడం, అయితే వారు చెప్తున్నది ఏంటంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం కూడా బల్విందర్ సింగ్ ఇట్లా మానసికంగా అంటే ఒక సైకోలా బిహేవ్ చేశాడని, తర్వాత ట్రీట్మెంట్ తో సరైనప్పటికీ అసలు ఎందుకు చేస్తాడు అనేటువంటి విషయం మాత్రం ఎవరికి అర్థం కాలేదు. తర్వాత ఈ రోజు జరిగిన ఘటన మాత్రం అంటే ఉదయం తెల్లవారుజామున ఇంట్లో జరిగినటువంటి గొడవ చిన్నకి అంటే కత్తితో దాడి చేసేంత వరకు వెళ్ళుంటుంది అనేటువంటిది అయితే అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా అంటే కొంత మానసికంగా సైకోగా ఉన్నటువంటి బల్విందర్ సింగ్ కు మళ్ళీ అదే పరిస్థితి వచ్చి ఉంటుంది. అందుకే తల్లిదండ్రుల పైన కూడా విచక్షణ రహితంగా దాడికి దిగాడు. దాంతో పాటే అంటే రోడ్డు పైన వెళ్తున్నప్పుడు చాలా మంది స్థానికులు చూస్తారు. మనం వారితో కూడా మాట్లాడాం. వారు కూడా చెప్తుంది అంటే స్థానికంగా వాళ్ళు రోడ్డుపై కత్తితో అంటే రక్తం ఓడుతున్న కత్తితో వెళ్తూ ఉండగా అందరూ చూసి భయభ్రాంతులకు గురయ్యారు. అసలు అంటే తనలో తానే మాట్లాడుకుంటూ స్వామి శరణమయ్యప్ప అనుకుంటూ ఏదో అనుకుంటుంటే దేవుడి పేరు తలుచుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ అక్కడున్న వాహనాలపై కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అంటే కారుపై దాడి చేసి ఆ కారుకు ఆ అద్దాన్ని తీసుకొని తనను తానే కోసుకున్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే పోలీసులు అంటే కరెక్ట్ గా దాదాపు తన ఇంటి దగ్గర తల్లిదండ్రులపై దాడి చేసి 1/2 కిలోమీటర్ వేరే వరకు ఈ బల్విందర్ సింగ్ తన దాడిని కొనసాగిస్తూ వచ్చాడు. ముందు ఎవరు కనపడ్డా వారిపై దాడి చేసుకుంటూ వచ్చాడు. అదే క్రమంలో కమాన్ అంటే ముఖ్యమైన సర్కిల్ వరకు దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో అక్కడి దాకా వచ్చి అక్కడ కనపడిన జనంపై కూడా దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే బల్విందర్ సింగ్ ను పట్టుకునేందుకు సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా అతను ముందుకు వెళ్లారు. కానీ బల్విందర్ సింగ్ అప్పటికి పోలీసు దగ్గర ఉన్నటువంటి వెపన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ దగ్గర ఉన్న వెపన్ లాక్కునే ప్రయత్నంలో ఆ వెపన్ కింద పడిపోయింది. ఆ తర్వాత వెనకాల ఉన్న సిఐ కాల్పులు జరపడంతో అక్కడ కానిస్టేబుల్ కూడా ప్రాణాపాయం నుంచి పక్కకు తప్పుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. చిన్న గాయాలతో బయటపడ్డాడు. అయితే తప్పని పరిస్థితుల్లోనే కాల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే ఏదైతే కింద పడిన వెపన్ తీసుకొని మరింతగా విధ్వంసం సృష్టించాడు అనేటువంటి మాట పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ బల్విందర్ సింగ్ ను వెనుక భాగంలో వీపు కింది భాగాల్లో కాల్చినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే అంతకు ముందు నుంచే బల్విందర్ సింగ్ అంటే తన ఇంట్లో దాడి చేసినప్పటి నుంచే తన తలను గోడలకు గుద్దుకుంటూ అంటే ఏది కనబడితే తన రక్తాన్ని తానే అంటే శరీరాన్ని కోసుకుంటూ బయటకు వస్తున్నాడు. ఆ గాయాలు కూడా తీవ్రంగా ఉన్నాయి. అవి కాకుండా తన తల్వార్తో కూడా కాస్త పొడుచుకున్నట్టుగా స్థానికులు చూసే వ్యక్తులు చెప్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా